నందమూరి కళ్యాణ్ రామ్ చిత్రం అమిగోస్తో టాలీవుడ్కి పరిచయమైంది కన్నడ అందం ఆషికా రంగనాథ్. ఆ తరువాత నాగార్జున నటించిన నాసామిరంగ సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. ఇందులో ఆషిక చేసిన వరాలు పాత్రకి మంచి పేరు వచ్చింది. తాజాగా ఆషికా రంగనాథ్ లక్కీ ఛాన్స్ కొట్టేసింది. మెగాస్టార్ చిరంజీవి సోషియో ఫ్యాంటసీ చిత్రం విశ్వంభరలో ఆమెకు అవకాశం దక్కింది. జోడీగా కాదు, ఆషికా రంగనాథ్ను విశ్వంభరలో తీసుకుంటున్నట్లుగా చిత్ర నిర్మాణ సంస్థ తాజాగా ప్రకటించింది. అలాగే ఈ విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో ఆషిక కూడా కన్ఫర్మ్ చేసేసింది. విశ్వంభరలో తాను భాగం కానున్నట్లు వెల్లడించింది. కథ ముందుకు సాగేందుకు తన పాత్ర కీలకమని ఆషిక చెప్పుకొచ్చింది. కానీ తన పాత్ర చిరంజీవికి జోడీ కాదని క్లారిటీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. అయితే ఇంత పెద్ద ప్రాజెక్టులో అవకాశం దక్కడం సంతోషం అంటూ చెప్పుకొచ్చింది. ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. వచ్చే ఏడాది జనవరి 10న ఈ సినిమా విడుదల కాబోతోంది. యువి క్రియేషన్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. ఎంఎం కీరవాణి ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నారు. మొత్తంగా 5గురు ఈ సినిమాలో కనిపించనున్నారు. ఈ సినిమాలో 5గురు హీరోయిన్ ఉన్నట్లు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. త్రిష మెయిన్ హీరోయిన్ కాగా ఆషికా రంగనాథ్, సురభి, ఇషా చావ్లా, మీనాక్షి చౌదరిలు కూడా విశ్వంభర్లో సందడి చేయనున్నారు. ఇందులో ఆషిక పేరు ఇప్పుడు అఫీషియల్ గా ప్రకటించేశారు. త్వరలోనే మిగిలిన పేర్లను కూడా ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. పూర్తి స్థాయి ఫ్యాంటసీ చిత్రంగా విశ్వంభర్ను తెరకెక్కిస్తున్నాడు వశిష్ఠ. ఇందులో 70% స్పెషల్ ఎఫెక్ట్లు ఉంటాయని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. సినిమాలో భారీ యాక్షన్ సీక్వెన్స్ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక సృష్టిలో అత్యంత ముఖ్యమైన పంచభూతాలు త్రిశూల శక్తి చుట్టూ ఈ కథ తిరుగుతుందని చెప్పుకొచ్చారు. ఇక చూసేందుకు మొత్తంగా ఒక సరికొత్త సృష్టిలా విజువల్ వండర్గా ఉంటుందని వశిష్ఠ అంటున్నాడు. మరి చిరంజీవిని వశిష్ఠ ఎలా చూపిస్తాడో వెయిట్ చేయాల్సిందే. గత ఏడాది బాలశంకర్ చిత్రంతో ఫ్లాప్ అందుకున్నారు చిరంజీవి. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా ఆడియన్స్ ని ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. దీంతో చిరు అండ్ డైరెక్టర్ వశిష్ఠకి అవకాశం ఇచ్చారు. గతంలో బింబిసారా చిత్రంతో బ్లాక్ బస్టర్ ఇటుకొట్టాడు వశిష్ఠ. కళ్యాణ్ రామ్ తో తీసిన ఈ టైం ట్రావెల్ మూవీ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది.